ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం 3వ రోజుకు చేరుకుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఇరాన్ ఈ మ్యాప్లో కనిపిస్తున్న స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ను బ్లాక్ చేస్తాను అంటోంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ సముద్ర తీరంలో ఇరాన్, కువైట్, సౌదీ, యుఏఈ, ఒమాన్, బెహ్రీన్, ఇరాక్ ఇలా చాలా దేశాలే ఉన్నాయి. ఈ సముద్ర దారి గుండా ప్రపంచానికి కావాల్సిన 2 కోట్ల బ్యారెల్ ఆఫ్ చమురు ప్రతిరోజు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రపంచానికి 10 కోట్ల చమురు అవసరం ఉంటుంది. దీంట్లో భారత్కు 50 లక్షల బ్యారెల్ల చమురు, చైనాకు 1,60,00,000 బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ప్రతిరోజు అవసరం ఉంటుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ లో ఉన్న సౌత్ పార్ట్స్ ఆయిల్ ఫీల్డ్ లో ఒక ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీను ఇజ్రాయెల్ ఈరోజు ధ్వంసం చేసింది. ఈ ఆయిల్ ఫీల్డ్ ఇరాన్ అండ్ ఖతార్ 2 దేశాలు కలిసి నడిపిస్తాయి. అంటే ఈ ఆయిల్ ఫీల్డ్ ఇరాన్ అండ్ ఖతార్ యొక్క ప్రాపర్టీ అనమాట. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ లో ఒమాన్, సౌదీ, ఖతార్, ఇరాక్ ఇలా అన్ని దేశాల ఓడరేవుల నుండి ఆయిల్ అనేది సరఫరా అవుతూ ఉంటుంది. అన్ని దేశాల టెర్మినల్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ ఖార్గ్ ఐలాండ్లో ఉన్న ఆయిల్ ఫీల్డ్ ద్వారా ప్రతిరోజు చైనాకు 90% చమురు సరఫరా అవుతూ ఉంటుంది. 90% ఆఫ్ ఆయిల్. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ను ఒకవేళ ఇరాన్ బ్లాక్ చేస్తే మీరు నేను అందరం బాధపడాలి. ఆయిల్ ప్రైజెస్ ప్రపంచ వ్యాప్తంగా 10% పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని ఒకవేళ బ్లాక్ చేస్తే యుద్ధం అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సౌదీ, యుఏఈ, కువైట్, బెహ్రీన్ వంటి దేశాలు కూడా రంగంలో దిగాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ వ్యాపారం పైన గండి పడుతుంది కదా. ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ఖార్గ్ ఐలాండ్లో ఉన్న ఆయిల్ ఫీల్డ్ను లేపేయడానికి ప్లాన్ చేస్తోంది. నెక్స్ట్ టార్గెట్ ఖార్గ్ ఐలాండ్సే. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ బెల్ట్లోనే ఇరాన్ యొక్క బందరే బుషేర్, బందరే అస్లోహే, బందరే అబ్బాస్, బందరే జస్క్, చాబహార్ ఇలా 6 నుండి 5 ఓడరేవులు ఉన్నాయి. చాబహార్లో భారత్ కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ను ఇన్వెస్ట్ చేసింది. ఈ సముద్ర దారిని క్లోజ్ చేస్తే ఇరాన్ కూడా నష్టపోతుంది కదా. ఇరాన్ చైనాకు ప్రతిరోజు ఆయిల్ అమ్మితేనే కదా ఇరాన్కు డబ్బులు వస్తాయి. ఇరాన్ దగ్గర డబ్బులు ఉంటేనే కదా ఇరాన్ యుద్ధం చేయగలదు, డ్రోన్స్ అండ్ మిజైల్స్ను ఉత్పత్తి చేయగలదు, న్యూక్లియర్ వెపన్స్ను ఉత్పత్తి చేయగలదు అనే క్వశ్చన్ మీకు వచ్చి ఉండాలి. ఇరాన్ స్ట్రాటజీ చూడండి. ఇది మెయిన్ మీడియాలో ఎక్స్ప్లెయిన్ చేయరు. నేను డీటెయిల్గా రీసెర్చ్ చేసి చెబుతున్నా. ఇరాన్ యొక్క స్ట్రాటజీ మ్యాప్లో చూడండి. గోరే నుండి బందరే జస్క్ వరకు ఒక పైప్ లైన్ను ఇరాన్ నిర్మించుకుంది. ఈ పైప్ లైన్ను భూమి కింద పైప్స్ ద్వారా వేసుకుంది. ఈ పైప్ లైన్ను గోరే జస్క్ పైప్ లైన్ అంటారు. ఈ పైప్ లైన్ ఏం చేస్తుంది అంటే ఖార్గ్ ఐలాండ్లో వెలికి తీసిన ఆయిల్ను జస్క్ సీ పోర్ట్ వరకు తీసుకువెళ్ళి పైప్ లైన్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసి అటు నుండి చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ను ఒకవేళ ఇరాన్ బ్లాక్ చేసినా ఇరాన్కు ఎటువంటి నష్టం ఉండదు. ఇరాన్ బైపాస్ చేస్తూ ఆయిల్ను ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ను ఇరాన్ బ్లాక్ చేస్తే కువైట్, ఖతార్, యుఏఈ, బెహ్రీన్, సౌదీ వంటి దేశాలకు నష్టం తప్పితే ఇరాన్కు పెద్దగా నష్టం ఉండదు. గేమ్ అర్థమైందా? ఇటువంటి ఒక రోజు వస్తుంది అని ముందుగానే గ్రహించి ఇజ్రాయెల్, అమెరికా దేశాలు తమ పైన దాడి చేస్తారు అని ముందుగానే గ్రహించి ఇరాన్ ఈ పైప్ లైన్ను కట్టుకుంది. ఈ యుద్ధంలో నెక్స్ట్ ఏంటి అంటే ఎంతవరకు యుద్ధం వెళ్తుంది అనేది చెప్తా. ఇలాంటి అప్డేటెడ్ కాంటెంట్ కోసం నా యొక్క రీసెర్చ్ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జియో పొలిటిక్స్లో టైం కాదు, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ సడన్గా ఇరాన్ పైన ఎందుకు అటాక్ చేసింది? డొనాల్డ్ ట్రంప్ ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు? అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా ఎందుకు ఇచ్చాడు అంటే దీనికంటే ముందు ట్రంప్, ఇలాన్ మస్క్ మధ్య పెద్దగా గొడవ జరిగింది. ఇలాన్ మస్క్ ఎప్స్టీన్ ఫైల్స్ అంటూ డొనాల్డ్ ట్రంప్ను ఒక పెద్ద ఇష్యూలో లాగడానికి ట్రై చేశాడు. దాని తర్వాత వెంటనే లాస్ ఏంజలీస్లో ప్రొటెస్టులు జరిగాయి. వీటన్నిటి కారణంగా డొనాల్డ్ ట్రంప్ ఇమేజ్ తగ్గుతూ వచ్చింది. టారిఫ్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గాడు అని వెస్టర్న్ మీడియా, ముఖ్యంగా లెఫ్ట్ లిబరల్ మీడియా మొత్తం ట్రంప్ ను టాకో అని వెక్కిరించారు. సో అమెరికన్ ప్రజల దృష్టిని మరల్చడానికి డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ కు గో హెడ్ ఇచ్చారా? ఈ యాంగిల్ ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించకపోతే ఆలోచించండి. మీకు తెలుసో లేదు, ఇజ్రాయెల్ దగ్గర జనవరి 2025 నుండే అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాతి నుండే ఇరాన్ పైన ఎలా దాడి చేయాలి అనే లుక్ హెడ్ ప్రోగ్రామ్ ఉంది. జూన్ 11న ఇజ్రాయెల్ కు ఫైనలీ అమెరికా నుండి అన్అఫీషియల్ గా గో హెడ్ దొరికింది. యుద్ధం 3వ రోజుకు చేరుకుంది. అయితే 2 వైపుల నుండి చాలా మంది సామాన్య ప్రజలు చనిపోయారు. ఇరాన్ లో దాదాపు 120 నుండి 150 మంది చనిపోయారు. అన్అఫీషియల్ గా చాలా మందే చనిపోయారు. న్యూక్లియర్ సైంటిస్టులలో 9 మంది చనిపోయారు. ఇరాన్ యొక్క టాప్ మిలిటరీ కమాండర్స్ లో దాదాపు 30 నుండి 40 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ లో 10 మంది చనిపోయారు. నిన్న రాత్రి ఇరాన్ చేసిన దాడుల్లో 2 చనిపోయారు. ఇజ్రాయెల్ లో 32 మంది మిస్సింగ్ లో ఉన్నారండి. సౌత్ ఇజ్రాయెల్ లో ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పైన ఇరాన్ మిజైల్స్ తో దాడి చేసినప్పుడు బిల్డింగ్స్ అన్నీ పడిపోయాయి. బిల్డింగ్స్ కింద ఎక్కడో 32 మంది ఇరుక్కున్నారు. వీళ్ళు ఎక్కడున్నారు అనేది ఎవరికీ తెలియదు. అండ్ అన్అఫీషియల్గా కూడా ఇజ్రాయెల్లో చాలామంది సామాన్య ప్రజలు చనిపోయారు అనే వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ ఎగ్జాక్ట్ నంబర్స్ను బయట పెట్టడం లేదు.
ఈ యుద్ధాన్ని అందరూ కలిసి ఆపకపోతే సామాన్య ప్రజలతో పాటు ఆర్థికంగా కూడా ప్రపంచం మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంది. గ్లోబల్ లెవెల్లో 10% ఆయిల్ ప్రైజెస్ పెరిగే ప్రమాదం ఉంది. బెంజమిన్ నేతన్యాహు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే అందరూ కంగారు పడిపోయే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్ తన దగ్గర ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్స్ ను హమాస్, హెజ్బుల్లా, హౌతీ వంటి సంస్థలకు, ఉగ్రవాద సంస్థలకు ఇస్తోంది అనే ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అన్నారు. ఇలా ఇస్తే కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు అవుతుంది, పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లు అవుతుంది. నేను ఈ స్క్రిప్ట్ 7 o'clock రాస్తున్నాను. 30 minutes బ్యాక్ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. మిజైల్స్ ల వర్షాన్ని కురిపించింది. వందలు వేలు కాదు లక్షల్లో ఇజ్రాయలీ ప్రజలు ప్రస్తుతం బంకర్స్ లోపల అండర్ గ్రౌండ్ లో దాక్కున్నారండి. ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఒక చోట నుండి కాదు, ఇరాన్ నుండి కాదు, అన్ని వైపుల నుండి స్ట్రైక్స్ చేస్తోంది. యమన్ నుండి హౌతీలు చార్జ్ చేస్తున్నారు, గాజా నుండి హమాస్ ఫైరింగ్ చేస్తోంది, లెబనాన్ నుండి హెజ్బుల్లా కూడా మిజైల్స్ తో దాడులు చేస్తోంది. ఇలా 3 వైపుల నుండి దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ ఎలా ఇజ్రాయెల్ పైన ప్రిసైజ్ గా దాడులు చేస్తోంది, మిజైల్స్ ఎలా హిట్ అవుతున్నాయి, తేల్ అవీవ్ పైన ఎలా హిట్ అవుతున్నాయి అంటే ఇరాన్ ఐరన్ డోమ్, థాడ్ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీను ఎలా డిసెప్ట్ చేస్తోంది అంటే ఇరాన్ హజ్ ఖాసిం అలియాస్ ఖసీం బసీర్ అనబడే బ్యాలిస్టిక్ మిజైల్స్ను ఈసారి వాడుతోంది. ఈ మిజైల్స్ మేనరోబుల్ రీఎంట్రీ వెహికల్స్ అంటే MARV టెక్నాలజీ కలిగి ఉన్నాయి. అంటే మామూలుగా బ్యాలిస్టిక్ లేదా సబ్సోనిక్, సూపర్సోనిక్ మిజైల్స్ పారాబోలిక్ షేప్లో వెళ్తాయి కదా, కానీ ఈ ఖసీం మిజైల్స్ అనేవి గాల్లోనే తన యొక్క పాత్ను చేంజ్ చేసుకుంటాయి, గాల్లోనే డైరెక్షన్ను చేంజ్ చేసుకుంటాయి. దీనికి GPS అవసరం లేదంట. అడ్వాన్స్డ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఇరాన్ తయారు చేసుకుంది. ఐరన్ డోమ్ రాడార్ను కన్ఫ్యూజ్ చేసే క్యాపబిలిటీస్ ఈ మిజైల్స్కి ఉన్నాయి కాబట్టే ఇవి ఇజ్రాయెల్ లోపల పడి హిట్ అవుతున్నాయి. సో ఈ హజ్ ఖాసిం బ్యాలిస్టిక్ మిజైల్స్కు 2019లో ఖసీం సులేమానీ చనిపోయారు కదా, ఆయన పేరే పెట్టారు. సో ఇవన్నీ వీళ్ళు ఎలా పడితే అలా ఇజ్రాయెల్ పైన, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ పైన, ఇజ్రాయలీ సివిలియన్స్ పైన ఫైర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటోంది అంటే ఇరాన్, లెబనాన్, గాజా, యమన్ ఇలా అన్ని వైపుల నుండి మా పైన దాడి చేస్తోంది. అమెరికా అఫీషియల్ గా ఎంట్రీ ఇవ్వాలి, అమెరికన్ ట్రూప్స్ డైరెక్ట్ గా యుద్ధంలో దిగాలి అని కోరుకుంటున్నారు. టోటల్ మిడిల్ ఈస్ట్ లో దాదాపు 40 నుండి 50 వేల మంది అమెరికన్ ట్రూప్స్ ఉన్నారు. మీకు తెలుసో లేదో, సౌదీ అరేబియాలో, ఖతార్ లో, బెహ్రీన్ లో, ఇరాక్ లో ఇలా అన్ని దేశాల్లో అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఖతార్ లో అల్ ఉదైద్ చాలా పెద్ద అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది. ఇజ్రాయెల్ ఏమంటోంది, మేము ఇరాన్ లో ఉన్న మిలిటరీ టార్గెట్స్ పైన దాడి చేస్తుంటే ఇరాన్ సివిలియన్స్ పైన దాడి చేస్తోంది, ఇజ్రాయెల్ యొక్క సామాన్య ప్రజల్ని చంపేస్తోంది అని ఇజ్రాయెల్ అంటోంది. బెంజమిన్ నేతన్యాహు ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఇక నుండి మీరు మా సివిలియన్స్ ను చంపేస్తే హెవీగా మూల్యాన్ని చెల్లించుకోవాలి అనే వార్నింగ్ ఇచ్చాడు. నిన్న రాత్రి ఇజ్రాయెల్ టెహరాన్ లో ఉన్న న్యూక్లియర్ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేసింది. ఇరాన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేశారండి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC హెడ్ క్వార్టర్స్ నే లేపి అవతల వేశారు. ఇరాన్ ఏం చేసిందో తెలుసా, నిన్న రాత్రి ఇరాన్ హైఫా ఓడరేవు పైన దాడి చేసింది. హైఫా ఓడరేవులో ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అదానీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ అదానీ అంటే ప్రైవేట్ కంపెనీ కదా, నువ్వు ఎలా ప్రైవేట్ కంపెనీకి సపోర్ట్ చేస్తున్నావు అంటే ప్రైవేట్ గవర్నమెంట్ అని కాదు, ఇండియన్ కంపెనీనా కాదా, ఇండియన్ కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి హైఫా పోర్టు పైన దాడి జరగడం అనేది ఇండియా నోట్ డౌన్ చేసుకోవాల్సిన విషయం. సో ఇక్కడ ఇండియన్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఇరాన్లోని దాదాపు 720 టార్గెట్స్ పైన దాడి చేసింది. అంటే ఈ 720 టార్గెట్స్లో ఇరాన్ యొక్క మిలిటరీ బేసెస్, న్యూక్లియర్ బేసెస్, ఆయిల్ ఫీల్డ్స్ అండ్ మిజైల్ లాంచర్స్ ఇలా అన్ని ప్లేసెస్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది అన్నమాట. లెబనాన్లో జరిగిన పేజర్ అటాక్స్ గుర్తున్నాయా? సేమ్ అలానే మొసాద్ కార్ బాంబ్ అటాక్ను కూడా లాంచ్ చేయబోతోంది. ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో ఒకేసారి ఎన్నో వార్తలు వస్తున్నాయి కదా, సింపుల్గా డీకోడ్ చేయాలి అంటే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను బ్లాక్ చేసి ఈ ఇష్యూను ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటోంది. సౌదీను, UAEను యుద్ధంలో లాగాలి అనుకుంటోంది. ఇంకొక పక్క ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో అమెరికాను లాగాలి, తద్వారా అమెరికా ద్వారా దాడులు చేయించాలి అనే ప్లానింగ్ చేస్తోంది. ఇజ్రాయెల్ యొక్క లక్ష్యం ఇరాన్ యొక్క యురానియం 235 ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ అన్నిటినీ ధ్వంసం చేయాలి అని. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ ఆల్రెడీ నటాన్స్, అరాక్, బుషేర్ పైన దాడి చేసేసింది. అయితే ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న ఫర్దో వంటి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ పైన ఇంకా దాడి చేయలేదు. ఎందుకంటే ఈ ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ అన్ని కొండ కింద ఉన్నాయి, అండర్ గ్రౌండ్లో ఉన్నాయి. ఇక్కడ గేమ్ ఏంటి అంటే ఫర్దో న్యూక్లియర్ ప్లాంట్లో ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ మౌంటైన్స్ కంటే 260 నుండి 300 అడుగుల కిందకు ఉన్నాయి. దానిపైన కాంక్రీట్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ అమెరికన్ మేడ్ GBU-57 బంకర్ బస్టర్ బాంబ్స్ 200 ఫీట్ల వరకు మాత్రమే వెళ్ళగలవు. సో ఈ ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ 260 ఫీట్ల కింద ఉన్నాయి కాబట్టి దీన్ని ధ్వంసం చేయడం అంత ఈజీ కాదు. దీన్ని ధ్వంసం చేయాలి అంటే మొసాద్ ఏజెంట్స్ లోపల దూరాలి,
లోపల దూరి సబోటాజ్ చేయాలి అనమాట. సో ఇజ్రాయెల్ 2 ఎండ్ గేమ్స్ ఆలోచిస్తోంది. ఇరాన్లో సివిల్ వార్ను రేకెత్తించి అలీ ఖమేనీను గద్దె నుండి దింపి ఇరాన్లో పప్పెట్ రాజును కూర్చోబెట్టి మెల్లిమెల్లిగా స్లోగా ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ను సబోటాజ్ తీయాలి అని ప్లాన్ వేస్తోంది. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే అమెరికన్ ఆర్మీను ఎలాగైనా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ చేసి, ఎలాగైతే 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అలీడ్ పవర్స్ గెలిచాయో సేమ్ అదే విధంగా అమెరికాకు ఎంట్రీ ఇప్పించి ఇరాన్ను సమూలంగా నాశనం చేయాలి అనే ప్లానింగ్ చేస్తున్నారు. న్యూక్లియర్ టాక్స్ జరిగినా ఎటువంటి లాభం లేదండి. ఊరికే న్యూక్లియర్ టాక్స్ అంటారు, ఎటువంటి ఉపయోగం లేదు. ఒమాన్లో కూర్చుంటారు, ఈజిప్ట్లో కూర్చుంటారు, ఊరికే టైం వేస్ట్, ఆఫీస్ యొక్క ఏసీ వేస్ట్, స్నాక్స్ వేస్ట్, అన్ని బొక్కే, అందరి టైం వేస్ట్ చేస్తారు. 2014 నుండి బరాక్ ఒబామా టైం నుండి న్యూక్లియర్ టాక్స్ జరుగుతున్నాయి, ఎప్పటి నుండో జరుగుతున్నాయి. ఇరాన్ ప్రతిసారి మేము న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేయము, ఆపేస్తాము అంటోంది. కానీ ఎన్నో మిజైల్స్ను, ఎన్నో వార్ హెడ్స్ను తయారు చేసుకుంది. వీళ్ళ దగ్గర దాదాపు 5,000 కేజీల యురానియం ఉందంట. బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్ని దేశాలకు, సౌదీ, యుఏఈ, కువైట్, బెహ్రీన్ అన్ని దేశాలకు అణు ఆయుధాలు ఇచ్చేయండి. ఇజ్రాయెల్ కూడా ఇచ్చేయండి. ఆల్రెడీ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, బట్ అఫీషియల్ చేసేయండి. అణుబాంబులు వీళ్ళ దగ్గర వస్తేనే శాంతి వస్తుంది. న్యూక్లియర్ వెపన్స్ ఇస్ నథింగ్ బట్ పీస్ అండి. ఇరాన్, సౌదీ, ఇజ్రాయెల్, యుఏఈ ఇజ్రాయెల్ అందరికి ఇచ్చేయండి. ఆ తర్వాతే వీళ్ళు కూల్గా ఉంటారు. భారత్ మిడిల్ ఈస్ట్ పైన పూర్తిగా ఆధారపడకుండా ఆయిల్ కోసం ఆల్టర్నేటివ్స్ ను వెతుక్కోవాలి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ అనేది గత 3 ఏళ్ల నుండి చూడండి, ప్రతి మంత్ ఏదో ఒక ఇష్యూ మిడిల్ ఈస్ట్లో జరుగుతూనే ఉంది. హర్దీప్ సింగ్ పూరి గారు ఏమన్నారు అంటే, చాలా కాన్ఫిడెంట్గా ఏమంటున్నారు అంటే, ఇండియా స్ట్రక్ ద ఆయిల్ అంటున్నారు. ఇక్కడ కనుక మీరు చూస్తే అండమాన్ నికోబార్లో మనం పెద్ద ఆయిల్ రిజర్వ్స్ను కనుక్కున్నామంట. ఇండియా స్ట్రక్ గోల్డ్ అనే వార్తలు వస్తున్నాయి. గుయానా ఎలాగైతే 11 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను కనుక్కున్నదో సేమ్ అలాగే భారత్ కూడా పెద్ద ఆయిల్ రిజర్వ్ను కనుక్కున్నది అని చాలా సంతోషంగా పూరి గారు చెప్తున్నారు. ఈయన చెప్పింది నిజమే అయితే భారతీయులందరూ సంతోషపడాలి. సో ఈ యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుంది అనే అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఒకవేళ అండమాన్ నికోబార్లో ఆయిల్ వెలికి తీసామా, మనం మిడిల్ ఈస్ట్ పైన ఆధారపడే అవసరం లేదు. సో ఈ విధంగా ఈ యుద్ధాన్ని ఆపడం అనేది చాలా ముఖ్యం. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.